ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం బ్రిటన్కు బయలుదేరారు. విపక్షాల నిరసనలతో వరుసగా మూడవ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రహదారులపై గత 6 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 27,000 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం బ్రిటన్కు బయలుదేరారు. 2 రోజుల పాటు బ్రిటన్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చించనున్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం, రక్షణ రంగం మొదలైన అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవడంతో పాటు పరస్పర ప్రయోజనాలకు లబ్ధి చేకూరుస్తుందని బ్రిటన్లో భారత హై కమిషనర్ విక్రమ్ కుమార్ దొరైస్వామి ఆకాశవాణికి వివరిస్తూ, Free trade agreement would have, we believe, very important impact on both economies. It help drive growth in both countries. It will give businesses a more predictable framework, not only carry out trade, as I was saying in a previous interview. It isn't just about tariff reductions, important as they are and widespread though they will be. It's also about improving the terms of trade. In other words, the processes by which trade is carried out. That would also include the sort of larger economic circumstances. It includes customs arrangements on rules of origin, areas covered under services. బ్రిటన్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 25వ తేదీన మాల్దీవులకు వెళ్లనున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జగదీప్ ధన్ఖడ్ చేసిన రాజీనామాను హోంమంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. కాగా జగదీప్ ధన్ఖడ్ సోమవారం అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యత సాధించాల్సి ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికలో పాల్గొనే ఓటు హక్కు ఉంది. ఉభయ సభల్లో 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 786గా ఉంది. ఇందులో మెజారిటీ సాధించేందుకు 394 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. విపక్షాల నిరసనలతో వరుసగా మూడవ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన సవరణలు, ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలు ఈరోజు 2 సార్లు వాయిదా పడ్డాయి. లోక్సభ 2వ వాయిదా తరువాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమవగా కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు సభాపతి సమీపంలోకి వెళ్లి నినాదాలు చేశారు. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2024కు సంబంధించి మరొక ముఖ్యమైన బిల్లు ఈరోజు జాబితా చేయబడిందని పేర్కొంటూ సభ సజావుగా సాగడానికి సహకరించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ నిరసన తెలిపిన సభ్యులను పదే పదే కోరినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు. ఇక సభలో చర్చకు విపక్షాలు ముందుకు రాకపోవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసహనం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక ప్రశ్నలు ప్రశ్నోత్తరాల సమయంలో సభలో జాబితా చేయబడ్డాయని, కానీ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం సరికాదన్నారు. लोकतंत्र को हुल्लड़, हंगामा और हुड़दंग तंत्र में बदल दिया है. इंडिया ब्लॉक हुल्लड़ ब्लॉक बन गया है. लोकतंत्र को शोर तंत्र में बदल रहे हैं. बाहर आते तो कहते चर्चा करो और अंदर चर्चा से भाग रहे हैं. कल मैंने हाथ जोड़कर विपक्ष से प्रार्थना की थी. कल 20 में से 11 सवाल किसानों के थे, गरीबों के थे. किसानों की फसल खराब होने पर सवाल थे, प्रधानमंत्री किसान सम्मान निधि पे सवाल थे, फसल बीमा योजना पे सवाल थे. और सवाल का जब हम उत्तर देते हैं तो केवल विपक्ष को नहीं देते, देश को देते हैं, देश की जनता को देते. దేశవ్యాప్తంగా పలు రహదారులపై గత 6 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 27,000 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్యకాలంలో ఈ మరణాలు నమోదైనట్టు తెలిపారు. రాజ్యసభలో ఈరోజు సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 26,770 మంది మృతి చెందారని, గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 52,609 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆపరేషన్ సింధూర్ దాని నిర్దేశిత లక్ష్యాలను సాధించిన తరువాత పాకిస్తాన్ అభ్యర్థన మేరకు నిలిపివేయబడిందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడానికి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించవలసిన అవసరాన్ని ఆయన ఈరోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై తీవ్రమైన ఆంక్షలను విధించాలని భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని పర్వతనేని హరీష్ పునరుద్ఘాటిస్తూ, There should also be serious cost to states who violate the spirit of good neighborliness and international relations by fomenting cross-border terrorism. Recently, consequent to the gruesome terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on 22nd April 2025, that led to the killing of 26 innocent tourists, and based on the Council statement of 25th April, where members of the Security Council underlined the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice. దూరదర్శన్ ఫ్రీ డిష్లో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ భాషా ఛానళ్ల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు దక్షిణ భారతదేశంలో దూరదర్శన్ ఫ్రీ డిష్ పరిధిని విస్తరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేయాలని కోరారు. దీనికి ఎల్ మురుగన్ సమాధానమిస్తూ, మెరుగైన ప్రాంతీయ ప్రాతినిధ్యం కోసం దూరదర్శన్ ఫ్రీ డిష్ ప్లాట్ఫామ్ ఈ వేలంలో దక్షిణ భారత భాషా ఛానల్స్కు స్లాట్లు కేటాయించామన్నారు. ప్రైవేట్ ప్రసార సంస్థల నుండి భాగస్వామ్యాన్ని సైతం ఆహ్వానించేందుకు నిబంధనలు సరళీకృతం చేశామని తెలియజేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ఆధునీకరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, బడ్జెట్ కేటాయింపుల వివరాలను తెలియచేయాలని బీహార్లోని మహారాజ్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యులు జనార్దన్ సింగ్ సిగర్వాల్ ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ బైండ్ పథకం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను ఆధునీకరిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ సమాధానమిచ్చారు. ఈ పథకానికి 2,539 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. భారతదేశ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణలో ప్రసార మాధ్యమాల కీలక పాత్రను గుర్తు చేసుకునేందుకు ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో ఇదే రోజున ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బొంబాయి స్టేషన్ నుండి దేశంలో మొట్టమొదటి రేడియో కార్యక్రమం ప్రసారం చేయబడింది. 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా మార్చగా ఆ తరువాత ఆకాశవాణిగా నామకరణం చేయబడింది. ఇక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆకాశవాణి ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడుతోందని జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్యా పలివాల్ గౌర్ మాట్లాడుతూ, Akashvani, the voice of the nation. Next year, on 8th June 2026, Akashvani will complete 90 momentous years of public service broadcasting. That very year will also mark 100 years of broadcasting in India, a landmark that few nations can proudly celebrate. As we approach these historic milestones, Akashvani stands renewed, relevant, and ready for the future. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు భారత్ టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం బ్రిటన్కు బయలుదేరారు. విపక్షాల నిరసనలతో వరుసగా 3వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.